Welcome to Anart Sweet and Spice. ముందుగా ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కట్ చేసుకునే లోపు కోడిగుడ్లను ఉడకబెట్టుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 8 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని అందులో వేసుకోవాలి. మధ్య మధ్యలో కలియ తిప్పుతూ ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనం మూత వేసుకున్న దానికి ఆవిరి బాగా కనిపిస్తుంది. అప్పుడు మనం కలుపుకోవాలి. మళ్ళీ ఒక్కసారి మూత తీసుకుని కలుపుకొని చూడాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చాక కరివేపాకు వేసుకొని మళ్ళీ వేయించాలి. కరివేపాకు వేగుతూ ఉండగా మనం ఈలోపు మిక్సీ జార్లో 2 వెల్లుల్లిపాయలు, 6 టేబుల్ స్పూన్ల కారం, ఉప్పు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా వెల్లుల్లి కారం మనం ఇలా పట్టుకోవాలి. కరివేపాకు కూడా దోరగా వేగిన తర్వాత ఈ వెల్లుల్లి కారాన్ని దానిలో యాడ్ చేసుకోవాలి. దాన్ని ఉండలు లేకుండా తిప్పుకోవాలి. మరొక పక్కన స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె, పసుపు, కారం, ఉడకపెట్టి పక్కన పెట్టిన గుడ్లు, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వేగిన గుడ్లను పక్కన పెట్టుకొని మళ్ళీ మనం కర్రీని కలియ తిప్పుకోవాలి. 2 నిమిషాల తర్వాత గుడ్లు ఈ కర్రీ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. దోరగా వేయించిన గుడ్లు కూర మిశ్రమంలో కలపాలి. ఆ మిశ్రమం గుడ్లకు పట్టే విధంగా అటు ఇటు తిప్పుతూ 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇంతేనండి, ఎక్కువగా కష్టపడకుండా 2 నిమిషాల్లో మనం కర్రీ చేసేసాం. దీనిలో ఎక్కువగా పదార్థాలు కూడా లేవండి, అందుకని మళ్ళీ ఒకసారి మీకోసం పదార్థాలు చెప్తున్నాను. దీనికి వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు, జీలకర్ర, కోడిగుడ్లు. ఇంతేనండి, వెరీ సింపుల్. చూసారా, 2 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వడ్డించుకోవడమే.